Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మీన రాశి వారికి వృషభ రాశి గురు సంచార ఫలితాలు ఎలా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన రాశి వారికి మీన రాశ్యాధిపతి గురువు అవుతాడు. అతను తృతీయమైన వృషభ రాశిలో సంచారం జరుగుతాడు. రేపు మే 1వ తారీఖు బుధవారం అష్టమ తిథి రోజు శుక్రహోరలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం రేపు మే 1వ తేదీ నుంచి 2024 నుంచి 2025 మే 19 వరకు గురు సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం పొడుగునా ఎలాంటి అనుకూల ఫలితాలైనా ప్రతికూల ఫలితాలైనా ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువు తన రాష్ట్రాధిపతి ఈ తృతీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి తృతీయం అది కూడా శుక్ర రాశి అవుతుంది. కాబట్టి తృతీయ సంచరణ అంత మంచి ఫలితాలు అవుతూ ఇవ్వదు. తృతీయం సహోదరుల నుంచి సోదర సహకారం, వృత్తి వ్యాపారాల్లో, కమ్యూనికేషన్ రంగంలో, జర్నలిజంలో, సోషల్ మీడియా ఇలాంటి విషయాల్లో మటుకు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, గురువు రాశ్యాధిపతి అయి తృతీయంలో తన నుంచి తృతీయంలోకి వెళ్ళిపోతున్నాడు. అది కూడా మిత్ర రాశ్యాధిపతి అయితే కాదు. శుక్రుడు మన మిత్ర రాశి కాదు, సమం అనే చెప్పచ్చు. కొంతమంది శత్రువే అంటారు, కానీ శత్రువు అయితే కాదు. గురువుకి శుక్రుడు శత్రువు అయితే కాదు. అలాగే శుక్రుడు కూడా గురు శత్రువు కాదు. ఎందుకంటే గురు రాశిలో ఉచ్చ పొందుతాడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు గురువుకి, అలాగే శుక్రుడు గురువుకి, గురు శుక్రుడికి శత్రువు అయితే కాదు. న్యూట్రల్ అన్నమాట, సమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి పెద్దగా సహోదర సహకారమైనా కానీ ఇటు కమ్యూనికేషన్ రంగంలో అయినా మార్కెటింగ్ రంగంలో అయినా ఆశించిన విధమైన ఫలితాలు మటుకు వారికి నిరాశ కలగదు. కానీ వారు ఎక్స్పెక్టెడ్ చేసినంత ఫలితాలు అయితే లభించకపోవడమే జరుగుతుంది. అలాగే గురువు వీరికి తృతీయంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా మాట విషయంలోనూ, మాట ఇచ్చే విషయంలోనూ చాలా జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగునా మొత్తం గురువు దీంట్లో న్యాచురల్ జోడియాక్ సైన్ అంటే కాలపురుషాంగంలో ద్వితీయంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కొద్దిగా మాట విషయంలోనూ తొందరపాటు, ఎవరిని అనకపోవడము లేదా ఎవరికైనా మాట ఇవ్వటము అలాంటి పనులు మాత్రం ఈ సంవత్సరం మొత్తం చేయకపోవడమే చాలా ఉత్తమమైన పని అన్నమాట. అలాగే ఏ గురువు తన ఉన్న రాశి నుంచి ఏ రాశుల్ని చూస్తాడు అని చూసినట్టయితే మనకి వృషభ రాశి నుంచి కన్యా రాశిని చూస్తాడు, వృశ్చిక రాశిని చూస్తాడు, అలాగే మకర రాశిని కూడా చూస్తాడు. కాబట్టి మీన రాశి వారికి సప్తమం అవుతుంది కన్యా రాశి. కాబట్టి కొద్దిగా స్వల్ప విభేదాలు మ్యారేజ్ చేసుకున్న వారికైనా లేదా కొత్తగా నూతనంగా వీళ్ళు మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేసుకున్నట్టయితే వారికి తొందరగా రిజల్ట్స్ రాకపోవడము లేదా కొద్దిగా డిలే అవటము ఇవన్నీ మనకి మీన రాశి వారికి అనుభవంలోకి వచ్చే అవకాశాలు, తొందరగా వాళ్ళకి వరుడైనా వధువైనా రాకపోవడము, లభించకపోవడం, వాళ్ళు అనుకున్న వ్యక్తితో వివాహం జరగకపోవడము లేదా ప్రేమ వివాహాలు కూడా అంత అనుకూలమైన ఫలితాలు మటుకు మీన రాశి వారికి ఈ సంవత్సరం పొడవునా ఇవ్వడం అనమాట. అలాగే వృశ్చిక రాశిని కూడా చూస్తారు కదా. సో వృశ్చిక రాశి నవమ రాశి అవుతుంది. సో మీరు ఏదైనా దీర్ఘకాలికమైన
ఏమంటారు దూర ప్రయత్నాలు విజిట్ చేయాలనుకున్నా, లేదా ధర్మక్షేత్రాలు లేదా తీర్థయాత్రలు విహారయాత్రలు చేద్దామని అనుకున్నా కానీ అంత తొందరగా రిజల్ట్స్ అవుతే రాకపోవడం, వస్తాయి కాకపోతే గురు తన రాష్ట్రాధిపతి, సొంత రాష్ట్రాధిపతి కాబట్టి ఇస్తాడు, కానీ కొద్దిగా దీర్ఘకాలికంగా మెల్లిగా డీలే అయ్యి, లేదా ఒకవేళ తొందరగా ఫలితాలు వచ్చినా కానీ అక్కడ ఖర్చుతో పాటు, ఎందుకంటే న్యాచురల్ జోడియాక్స్ అయినా మనకు వృశ్చిక రాశి అష్టమం అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడిన పని, లేదా శ్రమ ఎక్కువగా రావటం, అక్కడ మనము ఆ దర్శనాలు చేసుకున్నా కానీ తొందరగా మనకు దర్శనం కాకపోవడం, లేదా తీర్థయాత్రలు చేసుకున్నా కానీ కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు రావటానికి, లేదా కొద్దిగా ఏమంటారు వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించడం, వాళ్ళకి దశ అంతర్దశలు కూడా అనుకూలంగా లేకపోతే మటుకు నేనైతే దర్శనాలు అట్లా దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదని చెప్తాను. ఎప్పుడంటే వాళ్ళకి దశ అంతర్దశలు కూడా అనుకూలమైన ఫలితాలు లేకపోతే మటుకు ఖచ్చితంగా దూర ప్రయాణాలు ఏమన్నా ఉంటే కొద్దిగా వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమమైన పని. అలాగే లాభాన్మైన మకర రాశిని కూడా వృషభ రాశిలో సంచరిస్తున్న గురు చూస్తుంటాడు కాబట్టి గురు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. లాభంలో మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారు, లేదా స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టారు, లేదా ఇంకేదన్నా వ్యాపార రంగాల్లో పెట్టారు, సో అక్కడ ధనాధిపతి అనుకున్నాం కదా గురు, సో ధనాధిపతి కాబట్టి లాభంలో మటుకు ఇస్తారు. కానీ అది మకర రాశి వీరికి శని రాశి అవుతుంది కాబట్టి కొద్దిగా డీలే, కొద్దిగా పోస్ట్పోన్ ఇవన్నీ అవుతాయి. లేకపోతే తొందరగా ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తొందరగా వీరికి తిరిగి ఇవ్వకపోవడము, ఇలాంటి విషయాలు మటుకు కొద్దిగా జాప్తి జరిగే అవకాశాలు. అలాగే కుటుంబ వృద్ధి లేదా కుటుంబంలో ఏదైనా సెలబ్రేషన్స్ అలాగే కూడా అలాంటి కూడా అవకాశాలు ఉంటాయి, కానీ కొద్దిగా డీలే అవకాశాలు, పోస్ట్పోన్, వారు ఏదో అన్ని బుకింగ్ చేసేసుకుంటారు, పెళ్లికో లేకపోతే ఏదైనా కార్యక్రమానికో, బర్త్డేస్కో, అలాంటి పార్టీస్ ఏదైనా అన్ని పెట్టేసుకుంటారు. కొన్ని అవంచనాలు వచ్చేసరికి, అవి ఆటంకాలు వచ్చేసరికి కొద్దిగా అవి పోస్ట్పోన్ చేసుకోవటము, డీలే అవ్వటము, ఇలాంటి సందర్భాలు అవుతాయి. కానీ కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీరు ఏంటంటే కొద్దిగా బుధ, గురు, శుక్రవారాలు కొద్దిగా అన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. బుధవారం గోశాలలో గోగ్రాసం, అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్న ఇవ్వటము గోశాలలో ఇస్తే చాలా మంచిది. అలాగే గురువారం వీరు ధారణ కూడా చేసుకోవాలి, పసుపు వస్త్రాలు లేదా వస్తువులు ధారణ కూడా చేసుకోవాలి. అలాగే దానం కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపచ్చ పువ్వులైనా కానీ, పండ్లైనా కానీ, వస్తువులైనా కానీ, వస్త్రాలైనా కానీ ఇస్తే చాలా మంచిది. వీళ్ళు కూడా దానం చేసుకుంటే కూడా చాలా మంచిది. అలాగే శుక్రవారం వీరు తెలుపు వస్తువులు, తెలుపు పువ్వులు అమ్మవారికి అలంకరణ చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు వీరికి ఉంటుంది. అలాగే సహోదరులకి, అటు జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటేనే చాలా మంచిది. కొద్దిగా సహోదరులు ఏమన్నా అన్నా కానీ భరించడం, జీవిత భాగస్వామితో కూడా ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ అంటాం కదా, అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ వీరు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వీరికి ఈ లాభం రూపకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దత్తపారాయణం, దత్తక్షేత్రాలు విజిట్ చేయడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, బుధ, గురు, శుక్రవారాలు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఈ మీన రాశి వారికి గురు వృషభ రాశి సంచారం ఇస్తుంది అన్నమాట.